పేరు నిషిత్, మా ఛానల్ పేరు నిషిత్. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇంటర్నేషనల్ బిజినెస్ గేమ్. మీకు తెలిసే ఉంటుంది నేను ఈ జెర్సీ ఎందుకు వేసుకున్నాను. లాస్ట్ నైట్ మన ఇండియా T20 వరల్డ్ కప్ విన్ అయింది కదా, అందుకే వేసుకున్నాను ఈ జెర్సీని. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ గేమే అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు మీకు ఎవరైనా బిజినెస్ మెన్స్ కానీ ఎవరైనా పిల్లలకి ఏదైనా ఆడుకోవడానికి మంచి టెక్నిక్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ గేమ్. దీన్ని మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్ కానీ వెళ్ళి ఇంటర్నేషనల్ బిజినెస్ అని కొడితే వస్తుంది. ఇది ఇండియన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియన్ మీకు ఏది కావాలో కొనుక్కోవచ్చు. మీరు ఇండియన్ కావాలో లేదంటే ఇంటర్నేషనల్ కావాలో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం. ఏమండి మనకి ముందు మాత్రం మనకి ఇలాంటి బోర్డు వస్తుంది ఫ్రెండ్స్. ఈ బోర్డులోని కంట్రీస్ ఉంటాయి. ఇదిగోండి ఇంగ్లాండ్, ఇరాక్, వాటర్ వేస్. పైగా మనం కంట్రీస్తో పాటు కొన్ని వాటర్ వేస్ లాంటి సైట్స్, ఎయిర్వేస్ అలాంటివి కూడా వస్తాయి. ఇండియా పైగా మీరు ఇక్కడ కొన్ని బ్లూ కలర్వి, ఇంకా ఇక్కడ ఈ ఛాన్సెస్ అని మీరు చూడొచ్చు. ఇదిగో ఈ ట్రావెల్ డ్యూటీ ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ ఛాన్సెస్ ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ రాసింది ఈ బ్లూ కలర్ ఉన్నది కదా, ఇది UNO ఫ్రెండ్స్. UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇప్పుడు దీనికి 246 మీద వెళ్తే మనం మనీ రిసీవ్ చేసుకోవచ్చు. అలాగా ఇలాంటి కొన్ని రూల్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఈ బోర్డుని ఇక్కడ పెట్టేద్దాం. మనకి వచ్చింది రూల్ బుక్స్. ఈ రూల్ బుక్స్లోని మీకు ఎలాంటి గైడ్, ఒకవేళ మీకు దీని గురించి జీరో ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు ఈ గైడ్ని ఓపెన్ చేయొచ్చు. దీంట్లోని A to Z 1 to 100 ఆల్ ఇన్ఫర్మేషన్స్ దీంట్లో ఉంటాయి. పైగా వచ్చేస్తే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటాయి. అందుకు నెక్స్ట్ ఇప్పుడు రూల్ బుక్స్ పక్కన పెట్టేయాలి. ఇంకా బిజినెస్లో అసలైన పార్ట్ వచ్చి మనీ. మీరు ఇంటర్నేషనల్కి వెళ్తే మీకు వస్తుంది డాలర్స్. ఇదిగోండి చూడండి, డాలర్ అలాగ ఉంటుంది. ఒకవేళ మీరు ఇండియన్కి వెళ్ళారంటే మీకు ఇండియన్ రూపీస్ వస్తుంది. అది ఇప్పుడు మన దగ్గర ఇండియన్ లేదు కాబట్టి జస్ట్ ఇంటర్నేషనల్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవేమో కాయిన్, ఈ పాయింట్స్ని మనం హౌసెస్ కానీ తీసుకోవచ్చు, ఎలాంటి ఏమైనా తీసుకోవచ్చు. పైగా దీనికి 2 డైస్ ఇస్తారు. దీన్ని ఎలాగాలంటే కొంతమంది అనుకుంటారు ముందు ఒక డైన్ ఇలా పెట్టి వేసి మళ్ళీ ఇంకో డైన్ లాగా. అలా కాదు ఫ్రెండ్స్, 2 డైస్ని ఒకేసారి ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టేద్దాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు నిజంగా ఏం ఆడట్లే. నెక్స్ట్ మనకి ఇవి దొరుకుతాయి ఫ్రెండ్స్. దీంట్లోని ఇదిగోండి వీసా, పాస్పోర్ట్ ఇవి దొరుకుతాయి. దీంట్లోని 4 ప్లేస్ వరకు ఆడచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి అలాంటి పాస్పోర్ట్ వీసా ఉంటుంది. ఈ వీసా అనేది దీంట్లో 10,000 ఇస్తారు. ఈ 10,000 పే చేసిన తర్వాత మనం బ్యాంక్కి అపాన్ 3 గేమ్స్లోని మనం 12,000 కట్టియాలి. ఈ వీసా కార్డు మీద ఒకళ్ళు కట్టకపోతే మనల్ని రిటైర్డ్ ఇచ్చేస్తారు. ఇంకా ఇవి ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మనీ ఉన్నాయి కదా, దీంట్లో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ రూల్స్ బుక్లోని అలాంటి మనీ ఎన్ని మనీస్ ఉంటుంది చూస్తాం. 50 ఉంటుంది, 100 ఉంటుంది, 500 ఉంటుంది, 1000 ఉంటుంది, 5000 ఉంటుంది, ఇంకా 10,000 కూడా ఉంటుంది అంట ఫ్రెండ్స్. మనం ఏదంటే 50 10 వస్తాయి, 100 10 వస్తాయి, 500 10 వస్తాయి, 1000 10 వస్తుంది, 5000 10 నోట్స్ వస్తాయి, 10,000 10 నోట్స్ వస్తాయి. అన్ని 10 నోట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అన్ని 10 నోట్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనము ఈ ఒక్క కేటగిరీని అంటే 50ని ఒక ప్లేయర్కి 2 ఇవ్వాలి ఫ్రెండ్స్. పైగా దీన్ని 2 to 4 మంది ఆడగలరు ఫ్రెండ్స్. అందుకు పైగా ఇదిగోండి ఇవి కార్డ్స్. ఈ కార్డ్స్ బట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ మనీని ఇవి నా పాన్లో వేసాను ఫ్రెండ్స్. 4 + 4 8. ఇప్పుడు నాది ఇండియా మీద పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కొంచెం మనీని 4,500 కరెక్ట్ మనీ లేదంటే మీకు చేంజ్ కూడా వచ్చేస్తుంది. అలా 4,500 పెట్టేస్తే మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా ఇండియా వస్తుంది. ఇదిగోండి ఇలాంటి కార్డ్ వస్తుంది మనకి ఏంటంటే ఇలాంటి కార్డ్స్ మనకి అది ఎంత ఎక్కువగా వస్తే మనం లాస్ట్లోని ఎవరు కౌంట్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ కార్డ్స్ మిగులుతాయో వాళ్ళే విన్నారు. పైగా ఇప్పుడు
ఈ బిజినెస్ అనేది ఒక పెద్ద గేమ్. దీన్ని ఆడాలంటే అది అబౌట్ 5 hours కన్నా పట్టగలదు. అందువల్ల ఇక్కడ రూల్స్ బుక్లో ఇచ్చారు, అది మీరే చదవండి చూడండి. టు మేక్ అ షార్టర్ గేమ్ బిఫోర్ commencing the game, the player fixes time at which game shell and bankers shuffles the card and ఇక్కడ కొంచెం ఎర్రర్ చేశారు, సారీ ఎర్రర్ కాదు, నాకు కొంచెం ఇది కదా రొటేటింగ్ ఉంది కదా. ఆఫ్టర్ హ్యావింగ్ కట్ దెమ్ హీ డీల్స్ 2 cards or to each player who immediately pay to the bank the price of the property. The game proceeds in the usual manner and it will end at the right time. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తున్నారంటే అంటే ఇప్పుడు మేము ఆడుతున్నాం ఫ్రెండ్స్. మేము ఆడుతున్నప్పుడు ఇది చాలా 5 hours అని మేము ఓన్లీ మాకు 1 hour ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి మేము 1 hour పెట్టుకుంటాం ఫ్రెండ్స్ టైమర్. ఇది లాగా అవుతుంది ఫ్రెండ్స్, ఆ 1 hour టైమర్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకా మేము అక్కడ ఆపేస్తాం ఫ్రెండ్స్. అవి ఎలా కౌంట్ చేయాలంటే ఇప్పుడు మా చెల్లి ఉంది ఫ్రెండ్స్, మా చెల్లికి నేను ఆడుతాం ఫ్రెండ్స్. మా చెల్లికి 3 వస్తాయి, నాకేమో 4 వస్తాయి. ఆ 1 hour టైం అయిపోయిన తర్వాత చూస్తే నాకు 4 వచ్చాయి కాబట్టి నేను ఒక కార్డ్ ఆడతో పాటు నేను తన మీద గెలిచాను ఫ్రెండ్స్. అది ఒక షార్టర్ గేమ్ చేయాలంటే. ఇది ఫ్రెండ్స్ ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ గేమ్ గురించి. దీన్ని అన్బాక్సింగ్ చేయడంలో నాకు చాలా కష్టపడ్డాను, చాలా ఇచ్చేసాను. సో ప్లీజ్ subscribe, like, share and thank you for watching.